హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అనేషియా టీచ్. ఈరోజు మన ఛానల్లో మనం రథసప్తమి గురించి తెలుసుకుందాం. ముందుగా మీ అందరికీ కూడా రథసప్తమి పండుగ శుభాకాంక్షలు. అసలు ఈ రథసప్తమి మనం ఎందుకు జరుపుకుంటామో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ప్రతి పండుగ వెనుక ఒక కథ ఉంటుందండి. ఆ కథ తెలుసుకోవటం ఎంతో ముఖ్యం. ఆ విధంగానే రథసప్తమి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. మాఘశుద్ధ సప్తమిని మనం రథసప్తమి అంటాం. అంటే ఇది మాఘమాసంలో వస్తుందన్నమాట. సూర్య భగవానుడి పుట్టినరోజుని రథసప్తమిగా చేసుకుంటారు. సూర్యుడు 7 అశ్వాలతో కూడినటువంటి రథం ఎక్కి వస్తున్నాడన్నది మనకు తెలిసిందే. అదే మన్వంతర ప్రారంభంలో మాఘశుద్ధ సప్తమి నాడు సూర్యుడు తొలిసారి రథాన్ని అధిరోహించి భూమిపై అవతరించాడట. అందుకే రథసప్తమిని పవిత్రమైన రోజుగా భావిస్తారు. కోణార్క్లోని సూర్య దేవాలయంలో రథసప్తమిని పురస్కరించుకుని మహాఉత్సవమే జరుగుతుంది. రథసప్తమి నాడు ఏం చెయ్యాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. రథసప్తమి రోజున మనం స్నానం చేసేటువంటి నీటిలో కొన్ని రేగిపండ్లను వేసుకుని చేస్తే చాలా మంచిది. అందుకే స్నానం చేస్తూ సూర్య భగవాను మనసు అర్పణ చేసుకుంటూ నమస్కరించాలి. ఇలా చేయడం వల్ల శారీరక మానసిక బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయటం మంచిది. ముఖ్యంగా రథసప్తమి నాడు చేస్తే మరీ మంచిది. అందుకే ఆవు నేతితో దీపం వెలిగించి సూర్య భగవానుడికి నమస్కరించుకుంటూ ఆ దీపాన్ని నది లేదా ఏదైనా ఒక చెరువులో వదిలితే మంచిది. మనకి చెరువులు నదులు గనక దూరంగా ఉంటే దొరకవు కాబట్టి ఏదైనా ఒక టబ్లో మనం ఈ యొక్క దీపాన్ని మనం వదులుకోవచ్చు. సూర్యుని ఎర్రటి పూలతో పూజించటం అనేది చాలా శ్రేష్టం. రథసప్తమి రోజున ఆదిత్య హృదయం పఠిస్తూ భక్తిగా ప్రార్థించాలి. రవితేజునికి రేగుపళ్ళు అంటే చాలా ఇష్టం గనుక రేగుపళ్లను పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటాం. అంటే ఈ నైవేద్యాన్ని ఎలా వండుతారు అంటే గోమాయువుతో చేసినటువంటి పిడకలను తీసుకుని పొయ్యి మీద ఎత్తడి పాత్రలో ఆవు పాలను పోసి కర్పూరం వెలిగించి ఆ విధంగా పొయ్యి వెలిగించి కొత్త బియ్యం బెల్లం వేసి చెరుకు గడతో తిప్పుతూ పరమాన్నాన్ని తయారు చేస్తారు. ఈ పరమాన్నాన్ని చిక్కుడు ఆకులతో పెట్టి సూర్యనారాయణమూర్తికి నైవేద్యంగా సమర్పించాలి. ప్రసాద వితరణ కూడా చిక్కుడు ఆకుల్లోనే చేస్తాం. ఈ విధంగా ప్రసాదాన్ని తయారు చేసుకుంటూ ఉంటాం. ఈ విధంగా రథసప్తమి రోజున చిక్కుడు ఆకులనే కాకుండా చిక్కుడు కాయలను కూడా రథంగా గుచ్చి వాకిట్లో చక్కటి పీట వేసి సూర్య భగవానుడి పటాన్ని ఉంచి అక్కడ ఆదిత్య హృదయం పఠిస్తూ పూజ చేస్తారన్నమాట. ఈ విధంగా సూర్య భగవానుడికి రథసప్తమి రోజున పండుగగా మనం జరుపుకుంటాం. రేగుపళ్ళు అంటే ఇష్టం కాబట్టి రేగుపళ్ళను కూడా నైవేద్యంగా పెడుతూ ఉంటాం. అంతేకాకుండా మన పురాణాల్లో సూర్యుడి గురించి మనకి అనేకమైనటువంటి కథలు కూడా చాలానే ఉన్నాయి. నిత్య జీవితంలో మనకి ఆయన ప్రత్యక్ష దైవంగా మనం భావిస్తూ ఉంటాం. సూర్యుని మనం ప్రత్యక్ష దైవం అంటూ ఉంటాం కదా. నిత్య జీవితంలో మనకు ఆయన అనేక విధాలుగా సహాయపడుతూ ఉంటాడు. అంటే అంధకారాన్ని తొలగించి మనకి వెలుగును ప్రసాదించి మన చుట్టూ ఏమున్నదో చూసేటువంటి అవకాశం ఇస్తున్నాడు. అలాగే వర్షాలను కురిపించి మనకు దప్పిక తీర్చడమే కాక జీవనాధారమైనటువంటి పంటలు పండించడానికి కూడా సహకరిస్తున్నాడు. అంతేకాదు మన కాలాన్ని గుర్తించేది సూర్య గమనాన్ని అనుసరించే కదా. ఒక పగలు ఒక రాత్రి ఒక రోజుగా లెక్కిస్తాం కదా. కాబట్టి ఈ విధంగా సూర్యుడు మనకి ప్రత్యక్ష దైవంగా మనం భావించి సూర్యుని మనం పూజిస్తూ ఉంటాం. కాబట్టి అలాంటి సూర్య భగవానుడు పుట్టినరోజే ఈ రథసప్తమి. కాబట్టి ఈ రోజున రథసప్తమిని యావత్ భారతదేశంలో హిందువులందరూ కూడా ఈ పండుగని విశేషంగా జరుపుకుంటారు. ఇదండి మన పురాణంలో ఉన్నటువంటి కథ. అంతే కదండి. ఈ కథతో పాటు మనం ఇంకొక విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. అదేంటి అంటే రథసప్తమి నాడు చేసేటువంటి స్నానానికి కూడా ఒక విశిష్టత ఉంటుంది. ఆ రోజు శిరస్సుపై 7 జిల్లేడాకులు పెట్టుకుని నీటితో తలస్నానం చెయ్యాలి. ఇలా చేయడం వల్ల 7 జన్మల నుంచి వస్తున్నటువంటి సమస్త పాపాలు కూడా నశించిపోతాయని పెద్దలు చెబుతారండి. రథసప్తమి నాడు శిరస్నానం చేసేటువంటి వేళ పఠించవలసినటువంటి ఒక శ్లోకాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం. యజ్ఞ జన్మ కృతం పాపం మయా సప్తసు జన్మసు తస్య రోగంచ శోకంచ సమస్తం హంతు సప్తమి. ఇది ఈ విధమైనటువంటి శ్లోకాన్ని పఠిస్తూ
రథసప్తమి నాడు స్నానం చేసినట్టయితే మనకి 7 జన్మల నుంచి వస్తున్నటువంటి పాపం అంతా కూడా తొలగిపోతుందని పెద్దలు చెప్పారండి. జిల్లేడాకు ఒక రేగిపండు తల మీద ఉంచుకుని ఈ శ్లోకాన్ని పఠిస్తూ తలస్నానం చేయాలి. ఈ విధంగా శిరస్నానం చేసిన తర్వాత మనం పూజ అనేది మొదలు పెట్టుకోవాలి. అంతేకాదండి, రథసప్తమి నాడే కాకుండా ప్రతిరోజు కూడా కాసేపు సూర్య నమస్కారాలు చేయించేవారు పూర్వం. దానివల్ల మన శరీరానికి చక్కటి సూర్యరశ్మి తగిలి డి విటమిన్ అనేది బాగా అందేది. కానీ ఇప్పుడు సూర్య నమస్కారాలు కాదు కదా, కాసేపు కూడా ఎండలు ఎవరో నిలబడడం లేదు. అందుకే మన పెద్దలు ఇలాంటి రథసప్తమి పండుగలు చెబుతూ పండుగలు చేయిస్తూ సూర్య నమస్కారాలు చేయించేవారు. అంటే ఆ రోజన్నా కనీసం సూర్య నమస్కారాలు చేస్తూ ఎండలో నిలబడతారని. కాబట్టి ప్రతి పండుగ వెనుక కూడా శాస్త్రము సాంప్రదాయము రెండూ కూడా ఉంటాయండి. కాబట్టి మన పెద్దలు ఆలోచించి ఇలాంటి శాస్త్ర సంబంధమైనటువంటి సంప్రదాయానికి సంబంధించినటువంటి కొన్ని విషయాల్ని మనకి అందించడం జరిగింది. కాబట్టి మరొకసారి మీ అందరికీ కూడా రథసప్తమి పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ వీడియోలో గనక ఏమైనా తప్పులుంటే క్షమించాలి. నాకు తెలిసిన కథ మాత్రం మీతో పంచుకోవాలని ఈ చిన్న వీడియో చేస్తున్నాను. నా యొక్క ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి, అలాగే నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ మీ బంధువులకి షేర్ చేయండి. నమస్తే అండి.